అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. మన గురించి ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుంది వినడానికి కూడా ఈ కాలంలో నక్క అంటారు కదా. అయితే నిజమే అండి, ఈ ప్రపంచంలో ప్రేమలు చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం. ఒక భార్య చనిపోయిన రెండో రోజుకే మరో పెళ్లి చేసుకున్నాడంట ఒక ఆయన. అంతేకాదు ఒక తండ్రి అయితే అబ్బాయి వీడియో గేమ్స్ బాగా ఆడుతున్నాడని బ్యాట్ తీసుకొని కొట్టి కొట్టి చంపేశాడంట సొంత తండ్రి. అంతేకాదండి, ఇంకొక అమ్మాయి కాబోయే ఆయనని కొండ మీద నుంచి తోసేసి చంపేసింది. అంతేకాదండి, యుఎస్లో ఒక అతను కొత్తగా పెళ్ళైన జంట యుఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యాక ఇండియాలో ఉన్న ప్రేమికురాల కొరకు అక్కడున్న భార్య ఎంతో విశ్వాసంతో నిరీక్షణతో నేను నా భర్త కలిసి యుఎస్లో మేము సెటిల్ అవుతామని సంతోషంగా వెళ్ళిన భార్యని చంపేశారు. ఇలాంటివి ఎన్నో వింటున్నాం కదా. ముఖ్యంగా ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే వింటూ ఉంటున్నాం. కానీ ఎవరైనా చూడండి, నిజంగా ప్రేమించేవారు ఎలా ఉంటారంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. మన కోసము ఆయన పాపంగా అయ్యాడంట. మన అతిక్రమం బట్టి ఆయన పనిష్మెంట్ తీసుకున్నాడు, మన దోషం బట్టి ఆయన పనిష్మెంట్ తీసుకున్నాడు. ఇంతటి ప్రేమ ఎవరిది? ఆయనే యేసయ్య. ఈరోజు ఎవరైనా చూడండి, బిడ్డలు కష్టపడుతుంటే, లేక బిడ్డలు వ్యాధితో, క్యాన్సర్తో, లేక ఇంకా భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే ఆ తల్లి లేక ఆ తండ్రి ఏమంటారంటే, ఈ వ్యాధి నాకు వస్తే బాగుండు, ఈ క్యాన్సర్ నాకు సోకితే బాగుండు, నా బిడ్డ ఇంత అనుభవిస్తుందని బాధపడతారు కదా. తల్లి తండ్రి ప్రేమ కొన్నిసార్లు అలాగుంటుంది కదా. ఈ బాధ, ఈ శ్రమ నాకు వచ్చినా బాగుండు, నా బిడ్డకి ఎందుకు రావాలి? ఎందుకు ఈ మాట అంటారంటే, వారి బిడ్డల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు. అలాగే యేసయ్య కూడా అనుకున్నాడంట, ఈ పాపము తర్వాత వచ్చే మరణము నేను తీసుకుంటాను, నేను వహిస్తాను, వారి నిమిత్తమై నేను ఆ పెయిన్ని, నేను ఆ సఫరింగ్ గుండా నేను వెళ్తాను. నిజంగానే మనమందరం కూడా ఎవ్వరం కూడా మరి పాపం లేని వారం కాదు. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ నుండి మనం తొలగిపోతూ ఉన్నాం. అయితే ప్రభు మన కొరకు ఆ వ్యాధిని అనుభవించాడు. మన కొరకు ఆ పాపం యొక్క ఆ బీజమును, మన రక్తంలో ఆ బీజం ఉంటే ఎంత శాపగ్రస్తులుగా ఉంటాం కదా, మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన కొరకు ఆయన మన కోసము ఆ వ్యాధిని భరించాడు. ఈరోజు నీ దేవుడు నీకున్నాడని గ్రహించండి. మనుషుల ప్రేమ చల్లారవచ్చు. నేను చెప్తున్నాను కదా, పెళ్ళైన తర్వాత కూడా, భార్య చనిపోయిన తర్వాత కూడా ఎంతకాలం, మహా అయితే 1 year 2 years అదే పనిగా ప్రతి సంవత్సరం 7 ఏళ్ళు అయిపోయినా 15 ఏళ్ళు అయిపోయినా కూడా అదే ప్రేమ కలిగిన వారైతే ఆ భార్య విషయంలో ఎంతో జ్ఞాపకాలు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటిది నిజమైన ప్రేమ. వారు లేకపోయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా వారి గురించి తలంచుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నువ్వు ఏదైతే శ్రమ అనుభవిస్తున్నావో ఆ శ్రమ అనుభవించకుండా నేను పొందుకుంటాను, నా బిడ్డ ఎందుకు పొందుకోవాలి, ఆ సఫరింగ్ గుండా ఆ బిడ్డ ఎందుకు వెళ్ళాలి అనుకునేవాడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఈరోజు నీ అతిక్రమంలో యెషయా 53:5 ప్రకారము మన అతిక్రమం బట్టి అతడు గాయపరిచాడు, మన దోషం బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అలాగే ఆయన దోషము లేక మన దోషము యెహోవా ఆయన మీద మోపాడు. సో మన బట్టి ఆయన తీసుకున్నాడు. ఎవరు తీసుకుంటారు? నీ నొప్పిని ఎవరు తీసుకుంటారు? ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్లయితే ఒక్క చిన్న థ్యాంక్ యూ చెప్దామా దేవునికి. అయ్యా, నా కోసం నువ్వు ఆలోచించి, అయ్యా నీవు సింహాసనం దిగి వచ్చి నా పెయిన్ని, నా శాపాన్ని నువ్వు పొందుకున్నావా అని ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు ఈ ఉదయకాలం నాయన ప్రభ, అయ్యా మా పక్షమున లేక మా స్థానంలో నాయన ప్రభ, అయ్యా మేము పొందవలసిన దెబ్బలు, మేము పొందవలసిన ఆ శిక్ష నీవు తీసుకున్నందుకు నీకు వందనాలు. ఎవ్వరు నాయన తట్టుకోలేరు. కానీ అయ్యా నీవు తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమను చూపించి, అయ్యా మేము అనుభవించాల్సిన భయంకరమైన శిక్షను నీవు పొందుకొని మాకు నెమ్మదిని, శాంతిని, గొప్ప రక్షణను మాకు దయచేసినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. నువ్వు చేసిన దాన్ని బట్టి ఈరోజు మేము నెమ్మదితో ఉన్నాము నాయన, ఆరోగ్యంగా ఉన్నాము నాయన. ఆర్థికంగా ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ తీరిపోతున్నాయి. అనారోగ్యాలు వచ్చినా కూడా అయ్యా నువ్వు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా ఈరోజు ప్రతి బిడ్డకి నీవు
తోడుగా ఉన్నావు నాయన ప్రభా. భయంకరమైన సిలువ మరణము మేము వెళ్ళకుండా మా స్థానంలో నువ్వు వెళ్ళినందుకు నీకు స్తుతులు తెలియపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఎవ్వరు మనల్ని ఇంతగా ప్రేమించరు, మన నొప్పిని తీసుకోరు కదా. కాబట్టి ఈ వాక్యం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో నో వన్ ఇస్ లైక్ మై జీసస్ అని పెట్టండి. దిస్ ఇస్ జీసస్ లవ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.